వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు కామన్గా ఉంటే రెగ్యులర్ ఉంటాయి. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ దాన్ని ఎంతవరకు చూడవచ్చు? ఈ మధ్య కాలంలో ఒకప్పుడు చాలా ఉండేదండి థర్డ్ పార్టీ, ఈ మధ్య కొంచెం తగ్గింది. ఓకే, తగ్గింది ఈ మధ్య. ఎందుకంటే ఇప్పుడు మనతో న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయినాయి. ఈవెన్ పేరెంట్స్ ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు, తగ్గిపోయారు. అప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ థర్డ్ పార్టీ. అయితే ఇప్పుడు ఒకప్పట్లో థర్డ్ పార్టీలు ఇప్పుడు అంతా నేబర్స్, అత్తమామలు లేకుంటే తోబుట్టులు అలా కాకుండా కొత్త థర్డ్ పార్టీస్ వచ్చారండి ఇప్పుడు. ఎవరండి? సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాం వినేబోర్డు సోషల్ మీడియా, అంటే ఇన్ఫ్లుయెన్స్ వాట్ ఎవర్. ఈగో వర్సెస్ లవ్, వీటి రెండింటిని ఎట్లా ట్రీట్ చేసుకోవాలి? చెప్పాలంటే ఈగో నెగటివ్ పర్సెప్షన్ ఉంది ముందు నుంచి. ఈగో అంటే నెగటివ్ ఉండకూడదు అంటారు, అండ్ లవ్ అనేది చాలా పాజిటివ్. ఓకే, ఇది మామూలుగా జనరల్ కన్సెప్షన్, జనరల్ కన్సెప్షన్. కాకపోతే ఈగో కూడా చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో, కావాల్సిందే. ఈగో లేకుండా మనిషి బ్రతకలేడు. ఈగో ఈజ్ అ సర్వైవల్ ఇన్స్టింక్ట్. రియాలిటీ ఏదైనా ఉండని, నాకు నచ్చట్లేదు, అది నాకు నచ్చట్లేదు అంటే అది అవ్వకూడదు, నాకు నచ్చినట్టే అవ్వాలా. 1+1 = 2 కాదు, 1+1 = 11 అని నమ్మాలి మీరు, లేదా ఇంకా ఏదో ఒకటి అనేది మన ఈగో నిర్ధారిస్తుంది. అది నేను నాది అనేది ఒకటి ఓవర్కి వెళ్ళిపోతుంది ఈగో అనేది. లవ్ మ్యారేజ్ చూస్తే ఎక్కువ బ్రేక్ అవుతున్నాయి. రీజన్స్ ఏమిటాయంటారు? మెయిన్ రీజన్స్ ఈ మధ్య లవ్ మ్యారేజెస్ మనకు బ్రేకప్ అవడానికి కారణం ఏంటంటే, పెళ్లికి ముందున్న వర్షన్ వేరు, అబ్బాయిలో కానీ అమ్మాయి కానీ, పెళ్లి తర్వాత ఉండే వర్షన్ వేరు. పెళ్లికి ముందు దే ఆర్ వేరింగ్ ఏ మాస్క్ ఆఫ్ ఏ గుడ్ బాయ్ అండ్ గుడ్ గర్ల్. లవర్ని, జీవిత వుడ్ బీని చేసుకోబోయే వాళ్ళని మంచి చేసుకోవడానికి ఒక మంచి మాస్క్ వేసుకొని మంచుకుంటారు. తన కోపతాపాలను వేసుకుంటాడు. ఓకే, తనకున్న నెగిటివ్స్ని బయటికి చెప్పాడు, తనకున్న ట్రూ వర్షన్, న్యాచురల్ వర్షన్ బయటికి తీరప్పుడు.